సిద్దిపేట నియోజకవర్గం. ఎంత సంతోషం. ఉత్తీర్ణతలో 99.24%తో అత్యధిక ఉత్తీర్ణత సాధించి సిద్దిపేట నియోజకవర్గం నంబర్ 1 లో ఉంది. 10/10లో 76 మంది పిల్లలు సాధించి నంబర్ 1 లో ఉంది. బాగా రిప్లైటీ సీట్లలో 169 సీట్లతో నంబర్ 1 లో ఉంది. అంటే ఒకదాంట్లో నంబర్ 1 కాదు, అన్నింటిలో సిద్దిపేట నంబర్ 1. చివరికి ఎంత గొప్ప అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా కలిపి వాళ్ళు స్టేట్ సెకండ్ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాకు బాగా రిప్లైటీలో వచ్చిన సీట్లు ఏంటంటే 157. ఒక్క సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన బాగా రిప్లైటీ సీట్లన్నీ అంటే 169. ఒక జిల్లాకు వచ్చిన దానికంటే ఒక్క సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అత్యధిక సీట్లు పొందడం అంటే నిజంగా ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకంటే ఏం కావాలి అనుకుంటున్నాను. నా సొంత కన్న పిల్లలకు రాకపోతే ఎంత కడబడినంత సంతోషం కలుగుతుందో ఈ రోజు నాకు అంత సంతోషంగా అంటే అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప ఆనందం. ఈ ఆనందానికి మన గురువులు ముఖ్యం, మన ఉపాధ్యాయులు ముఖ్యం. వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కృషి, వాళ్ళ ఎంతో పట్టుదలతో మన పేరు కాపాడే వారికి నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. మరి ఈ స్ఫూర్తి కొనసాగించండి. ఇవాళ కూడా దాదాపు 7,60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఐప్యాడ్ మీ అందరికీ నేను ఇవ్వడం జరుగుతాను. నా ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని చూసి మీ తమ్ముల్లో మీ చెల్లెల్లో అడిషనల్ ఐప్యాడ్ ఇచ్చినట్టు నేను మళ్ళా తెచ్చుకోవాలని చదవాలా, కొత్తగా స్ఫూర్తి రావాలి మిగతా పిల్లలు మళ్ళీ ఈ సంవత్సరం 10వ తరగతి రాసే పిల్లలకు ఒక నూతన ఉత్సాహం ఉండాలి, వాళ్ళు ఒక పట్టుదల రావాలి. నేను కూడా 10/10 తెచ్చుకోవాలి, నేను కూడా అడిషనల్తో సన్మానం చేయించుకోవాలి, నేను కూడా ఐప్యాడ్ తెచ్చుకోవాలి, ఒక ఇది రావాలి పిల్లలు, పట్టుదల రావాలి అనేది నా ప్రయత్నం. ఈ ప్రయత్నం తప్పకుండా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది అనిపించింది. కంటిన్యూటీ అనేది కనబడతాం. ఈ కంటిన్యూటీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇలా సిద్దిపేట అనేది విద్యలోనే కాదు అన్ని రంగాల్లో అగ్రగా బాగానే ఉంటుంది. విద్యలో టాప్ సిద్దిపేట, వైద్యంలో టాప్ సిద్దిపేట, రహదారుల్లో టాప్ సిద్దిపేట, చెట్ల పెంపకంలో కూడా సిద్దిపేటనే వస్తుంది. పట్టణంలో పట్టణంలో కూడా సిద్దిపేటనే వస్తుంటుంది. దేంట్లో చూసినా రోల్ మోడల్ మన సిద్దిపేట. అందరూ ఎట్లుండాలనే కాన్సెప్ట్స్ అంటే సిద్దిపేట లెక్క ఉండాలి అన్నంత గొప్పగా మనం నియోజకవర్గాన్ని తయారు చేస్తున్నాం. నిజంగా ఈ పిల్లలు మట్టిలో పుట్టిన మాణిక్యాలలాగా ఇన్ని రెగ్యులేటరీ సీట్లు సాధించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా గొప్పదనం ఏంటంటే వీళ్ళంతా పేద పిల్లలు, వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు. కార్పొరేట్లో చదివితే వస్తారని గొప్పదనం లేదు, అక్కడ రుబ్బి కొడతారు, పొద్దు నుంచి పొద్దుగా దాకా బట్టి పట్టిస్తారు. కానీ వీళ్ళంతా పేద పిల్లలు, కూలీ నాలు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుటుంబాల్లో ఇంత అద్భుతమైనటువంటి వాణిజ్యాలు ఇది ఆ తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి ఎంత గొప్ప ఆనందం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం, రెక్కల కష్టం చెమట చుక్కల నుంచి పిల్లలు చదివించుంటారు. కానీ పిల్లలు బుద్ధిమంతులైనప్పుడు, పిల్లలు ఇలాంటి ర్యాంకులు సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల కష్టాలన్నీ మాయమైపోతాయి. ఒక గొప్ప అనుభూతి వస్తుంది, అందులో నుంచి ఆనందం వస్తుంది. అలాంటి ఈ పిల్లల్ని అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ పిల్లలకు సన్మానం చేస్తే ఆ పిల్లలు ఇంకా కష్టపడతారు. రేపు ఒక డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు, రేపు ఒక ఐఐటీ చదివి లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ జిల్లాకు కలెక్టర్గా వచ్చే పిల్లలు ఈ సిద్దిపేట నుంచి రావాలి. సైంటిస్టులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి. మన గ్రామాలకు, మన సిద్దిపేటకు మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. ఇంకా మంచిగా పనిచేద్దాం, బాగా చదవండి, ఇంకా బాగా చదవండి, పట్టుదలతో చదవండి, ఇంకా మంచి పేరు తీసుకురండి. మీరు ఏ ఊరు అంటే గర్వంగా మన సిద్దిపేట చెప్పుకోవాలి, తలెత్తుతో చెప్పుకోవాలి. అది చాలా బలంగానే ఎక్కువ సిద్దిపేటలో ఎక్కువ. ఇప్పుడు మొత్తం 1404 సీట్లు, 33 జిల్లాల తెలంగాణకు 1404 సీట్లు వస్తే సిద్దిపేట జిల్లాకు 329 సీట్లు వచ్చింది.
బట్ ఎనీహౌ ఒక ఆనందం, చాలా సంతోషం. మీరు ఇంత గొప్పగా చదవడం, మిమ్మల్ని ఇంత